హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లోని చైతన్యపూర్‌లో ఇంకో దారుణమైన సంఘటన జరిగింది. ఒక స్నేహితుడినే ఇంకో స్నేహితుడు కత్తులతో పొడిచి చంపేశాడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకు స్నేహితుడిని ఈ విధంగా చంపేశారు? దీనికి గల కారణాలేంటి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. సో, అక్కడికక్కడే మృతి చెందాడని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎవరి ఫ్రెండ్స్? వీళ్ళ మధ్య గొడవలకు గల కారణాలేంటి? సో, ఈ వివరాలన్నీ అందజేయడానికి మా ప్రతినిధి హారిక అక్కడే ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించి మరిన్ని వివరాలైతే అందజేస్తారు. హారిక. రైట్ ఆదిత్య. సో, ఏం జరిగింది? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవలకు గల కారణాలేంటి? మరి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌ని చంపేసాడని జెప్పేసి ఘటన ఇప్పుడు వెలుగులోకొచ్చింది గదా! దీంట్లో ఏం జరిగిందసలు? రైట్ ఆదిత్య. ఇది రీసెంట్ గా జరిగిన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ముఖ్యంగా మనోజ్, సంజయ్ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనోజ్ ఆల్రెడీ సంజయ్ పైన ఇంతకు ముందే అంటే దాదాపు ఒక 6 నెలలు గడుస్తుంది. సంజయ్ పైన ఇలాగే అటాక్ చేశాడు. ఆయన కడుపులో పొడిచాడు. ఆ కత్తిపోటు మరవక ముందే ఇప్పుడు సంజయ్ దీనిపైన కక్ష కట్టుకొనే ఎప్పటి నుంచో దీనిపైన అంటే ఖచ్చితంగా మనోజ్ ని చంపాలి అని చెప్పేసి ఫిక్స్ అయిందో ఏమో గాని నిన్న అతను స్కూటీ పైన వెళ్తుంటే నాగోల్ దగ్గర అతి దారుణంగా పొడిచి చంపేశాడు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్ గా వనస్థలిపురం పరిధిలోనే ఇంకొక ఘటన కూడా జరిగింది. అదేంటి అంటే ఇలాగే గొడ్డలతో ఫ్రెండ్సే కొట్టుకొని చచ్చిపోయారు. ఇలా ప్రతిసారి ఫ్రెండ్స్ మధ్యలోనే ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే పాత కక్షలే దీనికి కారణం అనేది చెప్పుకోవాలి ఆదిత్య. అయితే ముఖ్యంగా వనస్థలిపురం పరిధిలో ఇలాంటి జరగడం వల్ల అక్కడి స్థానికులు కూడా భయభ్రాంతుల్లో ఉన్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కటి కాదు, ఇది మూడోసారి ఇలా జరగడము. ఇదే సంజయ్ ఇదే మనోజ్ కి మధ్యలో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘర్షణ జరిగింది. కానీ అప్పుడు మనోజ్ సంజయ్ పైన అటాక్ చేశాడు. కానీ అది అదృష్టవశాత్తు బయటపడ్డాడు. కానీ ఈసారి అలా కుదరలేదు. మనోజ్ పైన కక్ష అప్పటి నుంచి పెట్టుకొని గత కొంతకాలంగా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాడు. అయితే అదును చూసుకొని నిన్న చంపేశాడు అని అయితే తెలుస్తుంది. అయితే ఇది మనము ఇది ఒక్కటే కాదు, మనం ప్రతిసారి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా లవ్ అఫైర్లు మధ్యలోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక అమ్మాయి ఉంటే ఖచ్చితంగా ఇద్దట్లో ఎవరినో ఒకళ్ళని ఇష్టపడుతుంది. కానీ ఈ రెండో అబ్బాయి కూడా అమ్మాయిని ఇష్టపడడంతో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం రీసెంట్ గా అత్యంత దారుణంగా చూసాము. ఒక పార్టీ అని చెప్పి తీసుకొని వెళ్ళి అక్కడనే చంపేసిన ఘటన చూసాము. ఎంత దారుణంగా చంపాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి గానీ ఎక్కడ తగ్గడం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అని నమ్ముతున్నామే గానీ ఇప్పుడు రీసెంట్ గా మిర్యాలగూడలో జరిగిన విషయంలో కూడా బంటి భార్గవి విషయంలో కూడా అలాగే నానమ్మ చెప్పింది అని చెప్పేసి ఫ్రెండ్ అని చూడకుండా ఫ్రెండ్ నే చంపేశాడు వాళ్ళ అన్న, ఆ భార్గవి వాళ్ళ అన్న. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి బాధపడుతూనే ఉంది. రీసెంట్ గా మిర్యాలగూడకు సంబంధించి అమృత ప్రణయ్ కేసులో అలా అంటే శిక్షలు పడేసరికి నాకు నా బంటికి కూడా ఇలాంటి న్యాయమే కావాలి అని చెప్పేసి ఆమె వీడియో కూడా విడుదల చేసింది. మనం అది కూడా చూసాం. ఎందుకంటే ఫ్రెండ్ అని నమ్మాడు బంటి, కానీ చెల్లి అన్న కాబట్టి నా చెల్లిని ఎట్లా చేసుకుంటాడు అని చెప్పేసి, అండ్ నానమ్మ కూడా వాడు తక్కువ కులమోడు మన పిల్లని ఎట్లా చేసుకుంటాడు అని చెప్పేసి ఇలా నూరిపోయడం వల్ల ఆ పిల్లడు ఆ బంటిని చంపడం జరిగింది. అలాగే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకో పక్క ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా చిన్న గొడవ వచ్చినా కూడా ఆవేశం అంటే అసలు క్షణిక ఆవేశం అంటారు కదా, ఈ క్షణిక ఆవేశంలో చంపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఈ గంజాయి కూడా తీసుకోవాలి, పరిగణించాలి. ఎందుకంటే ఈ గంజాయికి అలవడ్డ పిల్లలు ఖచ్చితంగా అసలు ఏది ఆలోచించకుండా కొట్టుకోవడాలు అండ్ చంపుకోవడాలు, నరుక్కోవడాలు మనం ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. అంటే వనస్థలిపురంలో ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఆదిత్య. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఈ సంజయ్ అండ్ మనోజ్ కి సంబంధించి మాత్రం ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేపడుతున్నారు అక్కడ పోలీసులు. అదుపులోకి తీసుకున్నారా ఇప్పటివరకు అయితే? ఆ సంజయ్ ని అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయింది మనోజ్. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అని చెప్పేసి మిగతా అన్ని డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. అండ్ ముఖ్యంగా అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటి గొడవలు రావడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. అండ్ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఈ మనోజ్ కి గానీ సంజయ్ కి గానీ ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. 20 దగ్గరలోనే ఉన్నట్టు అయితే తెలుస్తుంది. 20 సంవత్సరాల పిల్లలు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు అని అంటే మరి ముందు ఇంకా ఎలాంటివి చూడాల్సి వస్తుందో గానీ
ఖచ్చితంగా ఇక్కడితో పిల్లల్ని కాపాడే బాధ్యత అయితే పిల్లల తల్లిదండ్రుల పైన అయితే ఉంది. ఎందుకంటే పిల్లడు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ తాగుతున్నాడు, ఎంత ఎంత మోతాదులో తాగుతున్నాడు, ఒక తాగడమేనా, స్మోక్ కూడా చేస్తున్నాడా, లేకపోతే గంజాయి కూడా తీసుకుంటున్నాడా? ఎందుకంటే గంజాయి అసలు మనుషుల్ని ఎంత అంటే అసలు కాన్షియస్ లేకుండా చేస్తుంది. అలాంటిది అసలు ఆ టైంలో ఇప్పుడు పిల్లలు ఇంకొక పిల్లాన్ని చంపాలని, అసలు అంత దారుణంగా చంపాలని అని చెప్పేసి థాట్ రావడమే భయానకంగా ఉంటుంది. అలాంటిది డైరెక్ట్ గా చంపేస్తున్నారు ఈ పిల్లలు. మరి ఏం జరుగుతుంది? మరి దీనిపైన పోలీసులు ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా? గవర్నమెంట్ ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పిల్లలు ఖచ్చితంగా ఏదైనా గంజాయి తీసుకునే ఉండాలి. లేకపోతే ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్తున్న సమయంలోనే అటాక్ చేయడం అండ్ కొట్టి చంపేయడం లాంటిది ఇలాంటి పునరావృతం కావద్దు అంటే అక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఇది మరి చైతన్యపూర్లో ఇద్దరు స్నేహితుల మధ్య పాత కక్షలే ఇప్పుడు ఒక స్నేహితుడు ప్రాణాలు తీయడం గల కారణమైంది. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో కూడా గొడవలు ఉండడం, అదే ఇవాళ ఇటువంటి ఒక పరిస్థితికి దారి తీయడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఫ్రెండ్స్ మధ్య గొడవల కారణం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం, రీసెంట్ టైమ్‌లో కొన్ని ఇష్యూస్ ఇటువంటివే పునరావృతం అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిందయితే ఏం జరిగింది ఈ ఇష్యూలో మరింత డెప్త్‌గా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరి వాళ్ళ దర్యాప్తు తర్వాత ఇంకే వివరాలు బయట పెడతారో